సో ఎన్నికలు అనగానే ఎన్నికలలో కదా మనం ఇదివరకు ఒక వీడియో కూడా చేసినాం గతంలో చాలా సంవత్సరాల కింద. ఎన్నికలు అనగానే డబ్బుల ప్రవాహం, నువ్వు ఎంత అవునన్నా కాదన్నా డబ్బుల ప్రవాహం అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రతిసారి ఎన్నికల కోడ్ రాగానే డబ్బులు తీసుకెళ్ళడానికి ఒక లిమిట్ ఉంటుంది. 40,000 50,000 ఎంతనో లిమిట్ పెడుతుంది ఏది ఎన్నికల కమిషన్. అంతకంటే ఎక్కువ డబ్బులు క్యారీ చేస్తే దాన్ని పట్టుకపోవడం, దాన్ని సీజ్ చేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని సరైన రసీదు చూపెడితేనే దాన్ని రిటర్న్ చేయడం, ఇట్లా కథాకారకన్నా చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. ఈ తలకాయ నొప్పులన్నీ ఎవరికి వస్తే మళ్ళా సామాన్యులకే, పేదోనికి జాగా మనకి ఎన్నికల కోడ్తో సంబంధం ఉండదు. పాపం చాలామంది తెలియదు. 2 బర్రెల మధ్య ఇవాళ రేపు 2 బర్రెలు కొన్నా లక్షలు 2 లక్షలు అవుతున్నాయి. అట్లా పట్టుకొని పోతే పట్టుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. చిన్న పండుగ అయితే ఇటుకాడ చిన్న దావా తీసుకుని 50,000 60,000 ఖర్చు అవుతుంది. బిడ్డలగాలకు 50,000 60,000 కొంటపోయి బుక్ అయిపోయిన వాళ్ళని చూసినాం. ఇట్లా రకరకాలుగా డబ్బులు ఎంత క్యారీ చేయాలో తెలియక, అవగాహన లేక క్యారీ చేసి ఇబ్బంది పడే వాళ్ళంతా పేదోళ్ళే. బాగా డబ్బు ప్రవాహం అనేది మళ్ళీ పోలీసులకు కళ్ళు కాపి ఎక్కడ జరగానో అక్కడ జరుగుతూనే ఉంటుంది. రాజకీయ నాయకుల డబ్బు ఎక్కడ కూడా పట్టుబడేది ఉంటే ఎవరో ఒకరు ఎవరైనా ఇరికిచ్చి కావాలని ఇంత దొరకబట్టిస్తారు. విషయం డైవర్ట్ చేసి ఇంకో సైడ్ నుంచి డబ్బులు. ఇప్పుడు ₹1,00,00,000 ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి సిరిసిల్లకు పోవాలంటే ఫస్ట్ ఒక 20,000 ఎవరైనా దొరకబట్టిస్తారు. అక్కడ పోలీసులు అందరినీ అక్కడ డైవర్ట్ చేసేస్తారు. ఆ ₹1,00,00,000 అటు పోతాయి. సింపుల్. అట్లా లాజిక్ కూడా ప్లే చేస్తారు మన సినిమాలో చూసినట్టు. అయితే ఎంత నగదు తీసుకోవచ్చు, మీ అందరికీ ప్రశ్నలు అందరికీ ఎదురైతాయి కదా. ఎన్నికల సమయంలో ఎంత నగదు తీసుకెళ్ళొచ్చు అనే ఒక ప్రశ్న వచ్చింది. అయితే అసెంబ్లీ స్థానిక ఎన్నికలకు వేర్వేరు రూల్స్ ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వేర్వేరు రూల్స్ ఉంటాయి. డబ్బు తనిఖీలపై అధికారుల్లో కొరవడిన స్పష్టత. ఆ తనిఖీలు ఎట్లా చేయాలనేది అవగాహన లేదట అధికారులకు. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు క్లియర్గా. కోడ్ కూసిన వేళ అధికారులకు తర్జన భర్జన, పండుగ పూట సామాన్యుల్లో భయాందోళన. అల్లదల్లా ఈ ఎన్నికలకు ఇప్పుడు ఎట్లాంటి సమయం ఇది? తెలంగాణలో అత్యంత పవిత్రంగా, అత్యంత పెద్దగా వైభవంగా జరుపుకునే పండుగ దసరా, బతుకమ్మ పండుగ. ఇట్లాంటి పండుగ టైంలోనే ఎన్నికల ఇది వచ్చింది. ఖర్చు పెడతారు, ఎంజాయ్ చేస్తారు. ఇదే టైంలో అదేది గాంధీ జయంతి వచ్చింది. మద్యం దుకాణాలు బంద్ అంటారు, మందు దుకాణాలు బంద్ అంటారు. ఇదో పెద్ద దుకాణం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసహనం అయితే పెరిగిపోతుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల వెంటనే రాష్ట్రంలో కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగదు రవాణాపై ప్రజల్లో భయాందోళనలు అయితే నెలకొన్నాయి. నగదును తీసుకెళ్లే సమయంలో జిల్లా అధికారులకు కూడా స్పష్టత లేదు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలు, జిల్లా అధికారులకు కూడా స్పష్టత అనేది లేదు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలు, మార్గదర్శకాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అప్పటిదాకా కూడా నగదు పట్టుకోవడం సాధ్యం కాదని చెప్తారు. దసరా పండుగ వేళ షాపింగ్ కానీ ఇతర అవసరాలకు కానీ నగదు తీసుకెళ్లేందుకు పలువురు భయాందోళన చెందుతున్నారు. ఎవరేం భయపడకూరు, ఇంకేం క్లారిటీ లేదు. మరి ఏం చెప్తారు? అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే విధమైన నిబంధనలు ఉంటాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ సమయంలో మాంసాహారం, మద్యం కొనుగోలు సహా సహజంగానే ఉంటుంది. వీటి కోసం పెద్ద ఎత్తున డబ్బులు కూడా చెల్లిస్తుంటారు. ఇప్పుడు తీసుకెళ్లవద్దాల ఆందోళన ఉంది. అమల్లోకి ఎన్నికల రూల్స్ వచ్చినాయి. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టేస్తుంది ప్రభుత్వం. రాజకీయ పార్టీల మీటింగ్లు కానీ, ర్యాలీలు కానీ అనుమతులు తీసుకోవాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని. హలో, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. మీ అందరికీ తెలుసు. ఈ ర్యాలీలు, ప్రసంగాలు, ఈ ఎజెండాలు హోరు లేకముందుకే ఆల్రెడీ ఊర్ల కాడ ప్రచారం అవుతుంది. నేను ఊరు పొంటి పోయి గజ్వేల్కి పోయి వస్తుంటే మొత్తం ప్రతి ఊరు కాడ స్టేజ్ల మీద పొలిటికల్ మీటింగ్లే. ఛాయలు తాకుంటే ఛాయల టిఫిన్లు, ఖర్చులు అన్నీ ఎన్నడు మాట్లాడినాడు కూడా రాజయ్య కాక నమస్తే నేను లేనా అంటే కూడా ఛాయ్ తాగిస్తాడు, టిఫిన్ చెప్పిస్తారు. వీలైతే పండుగ ఖర్చు కూడా వెళ్తుంది. ఈ అడగటలు లేదా ఏమని అనగానే ఆయనతో ఫుల్ బాటిల్ పంపిస్తాడు ఇంటికి ఇలా దసరాకి. సో మొత్తం వ్యవస్థ అనేది నడుతూనే ఉంటుంది. కొంత పండుగ ఖర్చు భారం అయితే తగ్గించారు ముందుగా షెడ్యూల్ రిలీజ్ చేసి అయితే. సో ఏది ఏమైనా అయితే ఈ డబ్బులు ప్రవాహం అనేది పెద్ద ఎత్తునే ఉండే అవకాశం అయితే ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు. సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రసారం చేయొద్దని రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపేయాలని ఇట్లా చాలా నియమ నిబంధనలు ఉంటాయి. మీ అందరూ తెలుసు, ప్రతిసారి డిస్కస్ చేసుకోవాలి. అయితే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పథకాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. ఎక్కడెక్కడైతే ఎన్నికలు నడుస్తున్నాయో అక్కడ పథకాలు ప్రారంభోత్సవాలు, మంత్రుల పర్యటనలు, అంటే పర్యటన మీన్స్ ఇట్లాంటి శంకుస్థాపనలు కానీ గ్రౌండింగ్ లాంటివి చేయొద్దు. హైదరాబాద్ లాంటి నగరంలో ఎన్నికల కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ లేని జాగాలో వేసుకోవచ్చు ఏమన్నా. అండ్ ముఖ్యంగా ప్రార్థన మందిరాల్లోకి ఎలాంటి పార్టీ జెండాలతో ప్రవేశం లేదు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం, అసత్య ప్రచారాన్ని
ప్రసారం చేస్తే డిపిఆర్ఓ ద్వారా చర్య తీసుకుంటామని కలెక్టర్లు అయితే హెచ్చరించారు. సో పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అనుమతి ఉండదు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు కానీ మద్యం పంపిణీ కానీ చేయదని సూచించారు. జిల్లాలోని చెక్ పోస్టులో వాహనాల తనిఖీలు పకడ్బందీగా చేయడం. ఈ లాస్ట్ 3-4 లైన్లు అయితే జోక్ అయిపోయినాయి. జోకే, సీరియస్గా జోకే ఇది. నేను మళ్ళీ సీరియస్ అంటుండే జోక్ అంటే అనుకోకూరి, దిస్ ఈజ్ సీరియస్లీ జోక్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే జరిగేది. ప్రతి ఎన్నికల ముందు కోడ్ల నిబంధనలు గవే ఉంటాయి, కానీ మద్యం ప్రభావం, మందు ప్రభావం ఇవన్నీ లేకుండా జరుగుతాయి ఎన్నికలు. అది ఇంపాసిబుల్.